అసలు స్టోరీ ఏంటంటే తన తండ్రి ఎప్పుడైనా కానీ తన డిజేబుల్డ్ కూతుర్ని తీసుకొని బయటికి వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న జనాలు మొత్తం వియర్డ్గా చూసేవాళ్ళు అనమాట. తన కూతురు ఏదైనా కానీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న నార్మల్ కిడ్స్ తనని వియర్డ్గా చూసేవాళ్ళు అనమాట. తను వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోవడం అలాంటివి చేసేవాళ్ళు. ఈవెన్ తను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న నార్మల్ కిడ్స్ లేచి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. తను ఈ ఇన్సిడెంట్స్ వల్ల బాధపడుతుందని నోటీస్ చేసిన వాళ్ళ తండ్రి తన కూతురు పేరు పైన మోర్గన్స్ వండర్లా అనే ఒక పార్క్ నిర్మించినాడు. ఆ పార్క్లో డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ ఫ్రీగా వెళ్ళొచ్చు. నార్మల్ పర్సన్స్ వండర్లా కానీ డిజ్నీ వరల్డ్ కానీ ఏదైనా పార్క్కి వెళ్ళినప్పుడు పార్టిసిపేట్ చేసే యాక్టివిటీస్ మొత్తం అక్కడ ఉంటాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్, డిజేబుల్డ్ పీపుల్కి కూడా అక్కడ జిప్ లైనింగ్ అనేది ఉంది. జిప్ లైనింగ్ ఒకటే కాదు, అక్కడ ఉన్న డిజేబుల్డ్ పీపుల్ కూడా రాక్ క్లైంబింగ్ అనేది చేయగలరు. పార్క్ వచ్చేసి 25 ఎకర్స్లో నిర్మించినాడు. ఆ పార్క్ని నిర్మించడానికి వచ్చిన ఖర్చు వచ్చేసి $51 మిలియన్. $1 మిలియన్ మన డబ్బుల్లో 8,34,00,000 చిల్లర. అలాంటిది $51 మిలియన్